ఫ్రెండ్స్, ఇది పార్సల్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట ఫ్లిప్కార్ట్ నుంచి. ఇది నేను 2023 సెప్టెంబర్ 20 అయితే ఆర్డర్ పెట్టాను. 2023 సెప్టెంబర్ 24 డెలివరీ అయిందనమాట. సో అప్పటి నుంచి దీన్ని ఓపెన్ చేయలేదు, ఎందుకంటే దీంతో నాకు అవసరం పడలేదు కాబట్టి. ప్రజెంట్ ఇప్పుడు అవసరం పడింది, సో దీన్ని అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. ఇది ఏంటంటే మనకు మొబైల్ ఆర్మ్ స్టాండ్ అనమాట. ఇది కాకపోతే వీళ్ళు ఒక పేరు పెట్టారు, ఇది లేజీ హ్యాంగింగ్ మౌంట్ అని చెప్పి పేరు పెట్టారు అనమాట దీన్ని. సో దీని డీటెయిల్స్ మనం అన్బాక్సింగ్ చేసిన తర్వాత చూద్దాం, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. సో బాక్స్ అయితే ఉంది. బాక్స్ మనకు బెలూన్స్ కవర్ అయితే చుట్టారు వీళ్ళు, బాగుంది. సో ఇది ఫ్రెండ్స్, బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. ఓపెన్ చేయగలి సినిమా చూడొచ్చు. ప్రొఫెషనల్ మొబైల్ ట్యాబ్లెట్ యూనివర్సల్ స్టెంట్ అని చెప్పి ఇక్కడ రాసింది. 360 degrees ఇది మనకు రొటేట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం మొబైల్ పెట్టుకోవచ్చు, అలాగే ట్యాబ్ కూడా పెట్టుకోవచ్చు. 2-in-1 రెండు విధాలుగా యూస్ చేయొచ్చు అనమాట. దీన్ని మీకు స్పెసిఫికేషన్స్ కనబడుతున్నాయి కదా, చూడొచ్చు. అండ్ ఇటుపక్క చూసుకుంటే కనిపిస్తుంది, చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. సో వీడియో హెడ్ ఒకటి, ఫోన్ హెడ్ ఒకటి, ఇది ఫోన్ స్టాండ్, ఇది ఫోన్, ఇది మైక్రోఫోన్, అండ్ ఇది ఒకటి పాప్ సెటర్ అనమాట. చెప్పాను కదా, ఆర్మ్ స్టాండ్కి మనకి ఇవన్నీ ఉంటాయి, మైక్ సంబంధించినవన్నీ కూడా. ఇది దాన్ని కూడా యూస్ చేయొచ్చు అనమాట. అండ్ ఇటుపక్క చూసుకుంటే సేమ్ ఉన్నాయి, అండ్ ఇటుపక్క చూసుకుంటే సేమ్ ఉన్నాయి. అండ్ పైన చూసుకుంటే మనకు నేమ్స్ అయితే ఉన్నాయి. సో అంతే. ఇక మన దీన్ని సో కొంచెం ప్యాకింగ్ అయితే మనకు డ్యామేజ్డ్గా ఉంది. చూద్దాం లోపల ఐటెం ఎలా ఉంది అన్నది. డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఫస్ట్ చూసుకుని మనకు ఇది మనం ట్యాబ్ పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు చూపిస్తాను, కొంచెం ఎక్స్టెన్షన్ చేయాలన్నమాట. ఇది మనకు 4.57 ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట నార్మల్గా. దీన్ని ఫుల్గా మనం ఇట్లా సాగదీస్తే ఇది 7.28 ఇంచెస్కి అయితే వస్తుంది అనమాట ఇది. సో ఇది మనకు మొబైల్ అండ్ ట్యాబ్ పెట్టుకున్న హోల్డర్ అనమాట. పక్కన పెడదాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు టేబుల్ పెట్టుకోవడానికి అనమాట. టేబుల్ మనం ఇట్లా మనం సెట్ చేసుకోవచ్చు, ఈ యొక్క స్టాండ్ నిలబడడానికి సపోర్ట్ కింద అనమాట ఇది. ఇది కూడా కవర్లో మనకు ప్యాకింగ్ చేశారు, బాగుంది. సో మీరు ఇట్లా లూజ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు చూపిస్తాను అసెంబ్లింగ్ ఎలా చేయాలన్నది. నెక్స్ట్ వీడియోలో చేస్తాను, ఈ వీడియో చేయను ప్రజెంట్. ఇంకా లోపల చూసుకుంటే సో అంతే ఫ్రెండ్స్. లోపల చూసుకుంటే మనకు ఆర్మ్ స్టాండ్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఆర్మ్ స్టాండ్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. సో బాగుంది, డ్యామేజ్ అయితే ఏమీ అవ్వలేదు, నీట్గా ఉంది. సో చాలా నెలలు అయినా సరే మనకు పర్లేదు, బాగానే ఉంది. ఇది ఇంకా డ్యామేజ్ అయి ఉంటే మనం రిటర్న్ పెట్టుకోవడం కూడా ఆప్షన్ ఉండదు, ఎందుకంటే చాలా నెలలు అవుతుంది కాబట్టి. ఇట్లా మనం లూజ్ చేసుకుని దీన్ని మనం ఇది పైకి వస్తుంది. సో ఈ విధంగా వస్తుంది అన్నమాట ఇది. సో ఇది ఈ విధంగా ఉంది, చూడొచ్చు మీకు ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ఫుల్గా అయితే. ఫ్రెండ్స్, మనకు బాక్స్ వచ్చే కండిషన్ అయితే ఒక ఆర్మ్ స్టాండ్ ఉంది, అండ్ ఒక హోల్డర్ ఉంది, నెక్స్ట్ మన సపోర్టర్ ఉంది. సో అంతే, మనకి మూడో వస్తున్నాయి. డీటెయిల్స్ వద్దాం మొత్తం, ఈ డీటెయిల్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని గురించి చెప్పాను కదా ఆల్రెడీ. కింద మనం ట్యాబ్ కూడా పెట్టుకోవచ్చు, మొబైల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మొబైల్ కాబట్టి మనం ఎట్లా పెట్టాలి, సో ఈ విధంగా మొబైల్ పెట్టుకోవాలన్నమాట. సో ట్యాబ్ అయితే మనం ఇట్లా పెట్టుకోవచ్చు, పర్లేదు. మీకు స్క్రీన్ మీద ఫోటోలు వేస్తే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం మెటీరియల్ గురించి మాట్లాడుకుంటే అల్యూమినియం, మనకు ప్లాస్టిక్ ఉంటుంది. సో ప్లాస్టిక్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో ఇది ప్లాస్టిక్, అండ్ వచ్చేసి మొత్తం అల్యూమినియంతో వస్తుంది అనమాట. అండ్ ఇది కూడా అల్యూమినియంతోనే వస్తుంది మనకు. సో ఇది ప్లాస్టిక్ ఉంటుంది. సో ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇది మనకు మ్యాక్సిమం వెయిట్ వచ్చేసి ఇది ఒక 1/2 kg మొయ్యగలదు, అంటే 500 grams అయితే మనం దీని వెయిట్ అయితే పెట్టగలం అనమాట. దీని మీద మనం సో అంతకుమించి ఎక్కువ వెయిట్ అయితే పెట్టలేం. అండ్ దీని హైట్ రేంజ్ మొత్తం చూసుకుని మనకు ఇది 150 mm నుంచి మనకు 700 mm వరకు హైట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది మనకు మొబైల్ పెట్టుకోవచ్చు, అలా ట్యాబ్లెట్ కూడా పెట్టుకోవచ్చు ఇందులో. సో ఇది మీకు వారంటీ అయితే ఏమి రాదు ఇందులో, ఓకేనా. అండ్ దీని వెయిట్ చూసుకుంటే మాత్రం మనకు ఇది 200 grams అయితే ఉంటుంది అనమాట వెయిట్ అన్నది.
సో ఇది ఫ్రెండ్స్ ఓవర్గా దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే. అండ్ దీని యూజెస్ చూసుకుంటే మనకు ఇందులో మనం మొబైల్ పెట్టుకుంటాం కదా, ఇట్లా పెట్టుకుని ఇలా చూస్తాం. కాకపోతే మనం కుర్చీలో కూర్చున్నప్పుడు జస్ట్ మన దగ్గరలో పెట్టుకుంటాం అంతే. కాకపోతే ఇది ఎందుకంటే ఇది మనం మొబైల్ పెట్టుకొని మనం కుర్చీలో మనం జస్ట్ ఇట్లా సారబడిన తర్వాత, అంటే బ్యాగ్ సారబడిన తర్వాత ఇది మనకు ముందు పెట్టుకోవచ్చు అనమాట. మైక్ ఎట్లా పెట్టుకుంటాం మనం దగ్గర పెట్టుకుంటాం కదా, సో దీనికంటే ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా బెటర్గా ఉంటుంది కాబట్టి టేబుల్ సపోర్ట్ అయితే ఉండాలి దీనికి. సో ఇది మనం ఎక్కడికి పెట్టవచ్చు, ఇది టేబుల్ సపోర్ట్ అయితే ఉండాలి. అండ్ ఇది మనం మైక్ కూడా పెట్టుకోవచ్చు, ఆర్మ్ స్టాండ్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు, మనం యూజ్ చేసుకుని దాన్ని బట్టి ఉంటుంది. సో ఇదనమాట ఓవరాల్ అన్బాక్సింగ్ అయితే. అండ్ దీని ప్రైస్ ఫ్రెండ్స్, దీని ప్రైస్ నేను 755 రూపాయలకి అయితే కొన్నాను. ఇది అప్పుడు కొన్నాను, ప్రజెంట్ ఇప్పుడు స్టాక్లో అయితే లేదు. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు. సో 755 కంటే నాకు బెటర్ అనిపించింది ఆ ప్రైస్ కన్నది. సో మనకు స్టాండ్ వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి కదా. సో 2-in-1 2 విధాలుగా వాడచ్చు. నేను దీన్ని ఎందుకు తీసుకున్నానంటే అన్బాక్సింగ్ చేసినప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఇదైతే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మైక్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మనం ఎప్పుడైనా కూర్చొని మూవీస్ చూస్తున్నప్పుడు కూడా మన దగ్గరలో కూడా మొబైల్ ఇట్లా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో అందుకోసం దీన్ని కొన్నాను. సో బాగుంది. సో ఆ ప్రైస్కి ఒకవేళ మీరు తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను ఫ్రెండ్స్, దీని అసెంబ్లింగ్ ఎలా చేయాలనేది. సో ఆ వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది. అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ నుంచి ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి అన్బాక్సింగ్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో.